అదొద్దు మనకు, అదెందుకు కావాలి? ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశానికి భారీగా తరలివచ్చిన జనం. కాంగ్రెస్ పై తిరుగుబాటు మొదలైంది. ప్రజలలో ఆలోచన, రాష్ట్రంలో మార్పు వస్తున్నది. బీఆర్ఎస్ 45% సర్పంచ్లు గెలవడమే ఉదాహరణ. 2 ఏళ్లలో ఒక్క హామీని అమలు చేయని సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసమర్థత, అవినీతి పాలన. కేసీఆర్ హయాంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ, రేవంత్ పాలనలో ఆ ధనికమంతా ఢిల్లీకి పోతున్నది. 2 సార్లు రైతు బంధు ఎగవేసిన దొంగ రేవంత్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. మానుకోటలో సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఆడబిడ్డలకు 2500, రైతులకు 15,000 అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటుండు. అవతాతలకు 4,000, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటివి, ఆడబిడ్డలకు స్కూటీ లాంటివి, 2 లక్షల ఉద్యోగాలు అంటివి, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అంటివి, తులం బంగారం అంటివి. ఇప్పుడు ఆడబిడ్డల మెడలో పుస్తల తాడు ఎత్తుకుపోయే పరిస్థితి తెస్తివి అంటూ ఏం చెప్తాడు కేటీఆర్ చెప్పిండు. నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ అడిగే దాంట్లో నిజం ఉన్నది. ఈయన ఇక్కడ కనబడుతుండు కదా కేసీఆర్ కొడుకు కేటీఆర్, ఈయన అడిగేదంటే నీతి నిజాయితీ ఉన్నదండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 100 రోజులలో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పింది ఈ ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పుడున్న మంత్రివర్గం, ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో. ఈ రాజకీయ నాయకులు ఊరూరుగా తిరిగి దండం పెట్టి కాళ్ళు మొక్కి ముడ్డీలు కడిగి బజ్జీలు వేసి ఇస్త్రీలు చేసి ప్రచారంలో ఇగో 6 గ్యారెంటీలు అని తిరిగిరు కదా. 6 గ్యారెంటీలు ఇగో చేస్తున్నాం అని ఇప్పుడు ఎందుకు ఎత్తలేరు ఆ దొంగలు? అంటే చేయలేరు కాబట్టి అందుకే అడుగుతున్నాడు. ఏమైపోయా మీ 6 గ్యారెంటీలు? 7 ఉన్నాయి. తిట్టడం భూత పురాణం కాదయ్యా, ఈ సంగతి ఏందో తేలువు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? మరి పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్నది కదా. ఈ పరిస్థితి అంతా ప్రజలందరికీ తెలవాలి. దయచేసి నేను ప్రజలందరినీ అడుగుతున్నా, ఈ తెలంగాణలో వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుని, ప్రతి ఒక్క వ్యూవర్ని అడుగుతున్నా, మీ ఇంటికి 6 గ్యారెంటీల కార్డు ఏదైతే ఉన్నదో దాన్ని ఆన్లైన్లో ఉంటే జిరాక్స్ తీసుకొని పోయి మీ ఎమ్మెల్యేని అడుగు. ఒక్కరిద్దరు పోకుర్రి, వాడ మోపై బోర్రి. ఒక్కడి పోతే గన్మన్ ఏడునా అయ్యోవాడు బయటికి పంపే ఇట్లా మాట్లాడతారు. ఇంతంత తంబాకులు వేసి దౌడ కిందని వేసి బుక్కుంటా అనుకుంటే ఇట్లా ఉంచుకుంటా అంటారు. కొంతమంది ఉన్నారు అట్లా. గలీజ్ అనిపిస్తుంది చూస్తుంటే. అరే గీవిలని ఎట్లా ఎన్నుకున్నారా నాయన అనిపిస్తుంది. నేను ఇవాళ పొద్దుగాలనే చూసిన ఓ పెద్ద మనిషి అయితే సిగరెట్ తాక్కుంటూనే పోతుండు కార్లో. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యుడు మళ్ళీ ఆయన. బాధ అనిపించింది పబ్లిక్లో. మళ్ళీ అది కార్లో కూకొని పోతుంటే చాలా రంది అనిపించింది నాకు. నేనేమంటున్నానంటే వాడ 30 ఎంతమైనా తక్కువ 100 మంది పోర్రి. రోజో వాడ పోర్రి. ఓ రోజు ఏది బొడ్రాయి వాడనో లేదో వెటర్నరీ దావకన్నో పెద్దబడి వాడనో ఉంటాయిగా ఊళ్ళ పేర్లు. వాడ 30 పోర్రి. బాగా జాగ్రత్తగా అడుగుర్రి. మీకు ఆ హక్కు ఉంది, మీకు ఆ రైట్ ఉంది, మీరు ఖచ్చితంగా అడగాలి. అడగకపోతే వాళ్ళ లగ్జరీ నాకు అర్థం కాదు. మనం ఇంత గొడ్డు కట్టని చేస్తాం, పొద్దుగాల 4 గంటలు లేచి రాత్రి 12 దాకా. ఆయన ఏ కట్టని చేస్తాడు? ఆయనకు వచ్చేది ఎమ్మెల్యేకు సంబంధించిన జీతం లక్షలోపే వస్తుంది. ఏవో వెహికల్ ఇస్తాం, దాని పెట్రోల్ అలవెన్స్లో ఇంత ఇస్తారు, గన్మెన్లు ప్రభుత్వం ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది. గా జీతం మీద ఈ పెద్ద మంచి నియోజకవర్గాలలో అది ఇరుక్కుంటా నీ సంవత్సరం వచ్చి ఆ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కానీ డూప్లెక్స్ ఇల్లులు, రాజా బంగ్లాలు, BMW కార్లు, ఏసే చెప్పులు 80,000, ఏసేస్ ₹1,00,000, కింద లాగేమో 70,000, ఆఖరికి లోపడేసుకునే కాట్రాయారేమో 50,000. యానుండొత్తున్నాయా వీళ్ళకి పైసలు? నాకు అర్థమైతలేదు. అప్పుడే ఫామ్ హౌస్లు, అప్పుడే విల్లాలు యానుండొత్తున్నాయి. అడగాలిది. తెలంగాణ సమాజం ఇంకా ఈ లంగ దొంగ మేధావుల చేతిలో ఉన్నది. ఈ దొంగలు నమ్మకుర్రి. మొన్న చూసిలు కదా దొంగలు. నేను చెప్తున్నా ఒక్కొక్కరి షిట్ట అందరిది బయటపడుతుంది. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఈ దొంగలు మీరు నమ్మితే మనల్ని దొంగలు గిట్లనే బలిపశువులు చేస్తారు. నేను అది చదువుకున్నా, నేను గొప్ప స్థాయిలో ఉన్నా, నా మాటలే మీరు నమ్మాలి. ఎందుకంటే నేను పేద వర్గం నుండి వచ్చినా, నేను ధనిక వర్గం నుండి వచ్చినా, నేను మైనార్టీ వర్గం నుండి వచ్చినా, నేను బీసీ వర్గం నుండి వచ్చినా, నేను ఎస్సీ వర్గం నుండి వచ్చినా, నేను ఎస్టీ వర్గం నుండి వచ్చినా, నేను బాగా చదువుకున్నా. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో నాకు తెలిసిన మేధావులు ఈ లంగలను అందరినీ మడిసి పంపిస్తేనే సెట్ అవుతుంది. దొంగ మేధావులు ఉండరు తెలంగాణలో. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న మేధావులు ఏళ్ళ మీద గిట్ల లెక్క పెట్టచ్చు. ఈయన చాలా గొప్ప వ్యక్తి, వావ్ చాలా అద్భుతంగా ఉపన్యాసాలు ఇస్తారు. ఇలాంటి దొంగలందరినీ ఎల్లగొట్టురు మీరు. వాళ్ళ పొద్దుగాల దరిద్రం పోతుంది, తెలంగాణ వచ్చిన క్షేణంతా పోతుంది. ఈ దొంగలంతా ఆంధ్ర పెట్టుబడిదారు వ్యవస్థలో నెల జీతాలు ఆడుకునే కుక్కలీలు. నేను చెప్తున్నా కదా, మనం ఈ కుక్కల గురించి ఆలోచించాలనా? ఏం జరుగుతుంది తెలంగాణలో? రేవంత్ రెడ్డి గారికి అధికారాన్ని ఇచ్చినాం. ఓకే, 5 సంవత్సరాలు ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ముఖ్యమంత్రికి గౌరవిద్దాం, ముఖ్యమంత్రి సీటుకు గౌరవిద్దాం.
కానీ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలలో ఏవైతే తప్పులే ఎత్తి చూపెడదాం, అందులో తప్పు లేదు. ఆ రోజు పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు మురిగినట్టు మురిగిర్రు కేసీఆర్ ప్రభుత్వం మీద. మరి ఈరోజు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన విధానాల పట్ల ఎందుకు మాట్లాడతలేరు? రైతు బంధు ఇప్పటి వరకు ఎగ్గొచ్చిర్రు, ఎందుకు అడుగుతలేరు? ఏమైంది మేధావుల నోరుకు? మౌనంగా ఉన్నారా? మౌనవ్రతం చేస్తున్నారా? ఏమైపోయింది మీకు? చెప్పలే, దొంగలీలు బయటపడతాయి. ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా, అన్నీ బయటపడతాయి. వాళ్ళ చిత్రాలు, వాళ్ళ కథలు, వాళ్ళ ఎపిసోడ్లు అన్నీ బయటకు వస్తాయి. జస్ట్ మనం వెయిట్ చేయాలి. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. నేనేమంటున్నానంటే ప్రతిదాన్ని నిలదీయండి. నిలదీయకపోతే వీళ్ళు మనల్ని అమ్ముకొస్తారు. ఇక చూడు ఏం కట్టం వచ్చే బిడ్డ రేవంతు.